బిగ్ బాస్ గురించి పక్కన పెట్టేద్దాం కాసేపు. మీరు అంటే అందరూ అడుగుతున్నట్టే కాదు, ఈ రాజ్ తరుణ్ లావణ్య అది ఏదైతే ఉందో మీరు ఏబీలో మెన్షన్ చేశారు కదా, మగాళ్ళ పట్ల జరుగుతున్న అన్యాయాలకి స్టాండ్ తీసుకుంటున్నానని. ఆ ఒక్క మ్యాటర్లోనేనా మిగతా ఇంకా వేరే ఎందులోనే తీసుకున్నారా? అంటే రాజ్ తరుణ్ అనే కాదు, ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో కూడా నేను మాట్లాడుతున్నాను, హర్ష సాయి విషయంలో కూడా మాట్లాడుతున్నాను. వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది సామాన్యులు ఎవరైతే ఉన్నారో, బాధింపబడ్డ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నేను మాట్లాడుతున్నాను. ఇవాళ రేపట్లో ఆ వీడియోస్ కూడా మీకు వస్తాయి బయటికి. అంటే బిగ్ బాస్కి వెళ్ళక ముందు రాజ్ తరుణ్ లావణ్య అది తప్ప మిగతాది ఏది కూడా తెలియదు. అంటే మీరు కొంచెం వెతకాలి, యూట్యూబ్లో వెతికితే. ఎందుకంటే రాజ్ తరుణ్ కాబట్టి మీరు అందరికీ హైప్ అయింది, కానీ అంతకుముందే వీడియోస్ ఉన్నాయి. మీరు గమనిస్తే ఇలాంటివి ముందుగానే అసలు మొదలైన వేరే దీంతో మొదలైంది. రాజ్ తరుణ్ కన్నా ముందే మొదలైంది. అందరూ ఏమంటున్నారంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళడం కోసమే ఈ మ్యాటర్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు అంటున్నారు. నాకేమనిపించిందంటే ఆ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత మీకు వచ్చిన నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్లస్ బిగ్ బాస్ హౌస్లో మగాళ్ళందరినీ మీ వైపు తిప్పుకునే ఓట్ల కోసం చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి అంత ఏవీలో కావాలని మెన్షన్ చేశారేమో అనిపించింది. నేను ఏవి కూడా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు మన పర్సనాలిటీ స్టడీ చేసి వాళ్ళు చేయిస్తారు. ఏవి మనం ఏం చేయాలనుకుంటే అది జరగదు అక్కడ. కానీ మాట్లాడేది మీరే కదండి, మీకు నచ్చకపోతే తీసేస్తారు కదా, మీకు ఇష్టం లేకుండా ఏది చేయరు. అదే ఓకే, బట్ వాళ్ళు ఒక ఫార్మాట్ అంటారు. అరే అంత పెద్ద ఆయన పిలిచి ఛాన్స్ ఇస్తానంటే నాకు ఇది నచ్చలేదు ఇది నచ్చలేదు అని చెప్తావు నువ్వు. సో ఇప్పుడు ఈ మగాళ్ళ పట్ల అది మెన్షన్ చేసింది మీరు చెప్పింది కదా, వాళ్ళు అనుకున్నారు. బట్ ఓకే, దట్స్ ఏదైతే నాకు నచ్చిందా అనేది కూడా కాకుండా కంప్లీట్గా బ్యాడ్ అని అనిపిస్తే నేను ఆపుతాను తప్ప, సరే మీరు వేసుకుంటా అంటే వేసుకున్నాను అని చెప్తాను. ఇప్పుడు మీరు స్టాండ్ తీసుకోవడం వల్ల రాజ్ తరుణ్కి అంతా అయిందా? ఓకే అయిందా? న్యాయం జరిగింది జరుగుతుంది. మీరు తీసుకోవడం వల్లే న్యాయం జరిగింది అంటారా? అలానేం లేదు. సో బెయిల్ అయితే వచ్చింది. అంటే వాళ్ళిద్దరు నేమ్ కన్నా ఫస్ట్ మీ పేరే ఎక్కువ వస్తుంది కదా. వస్తే దానికి నేనేం చెప్తాను, వస్తే మీ పుణ్యం అంతే, మీడియా వాళ్ళు చేసిన హడావిడి అంతే. నా డౌట్ ఇది, అంటే మీరు పర్టికులర్గా మగాళ్ళ కోసమే ఎందుకు స్టాండ్ తీసుకున్నారు? అంటే అమ్మాయిల సైడ్ నుంచి కూడా చాలా జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయమ్మా. ఇప్పుడు అమ్మాయిలకు కూడా ఈ పాయింట్ ఏంటంటే, ఒక అమ్మాయికి సపోర్ట్ చేయడానికి మన వ్యవస్థలన్నీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఒక అరుపు చాలు అందరూ వచ్చేస్తారు. బయట మీరు రోడ్లో ఒక అబ్బాయి మిమ్మల్ని కొట్టినా తిట్టకపోయినా, రే వీళ్ళని కొట్టేసాడు తిట్టేసాడు గెచ్చి మీరు అరిచారనుకోండి, 10 మంది వస్తారు మీకు సపోర్ట్కి. అది ఒక అబ్బాయి అరిస్తే ఎవరు రాడు. సో నేను ప్రత్యేకంగా సపోర్ట్ చేయాల్సిన పనేం లేదు, అమ్మాయిలకి బోర్డు అంత సపోర్ట్ ఉంది. అలా అని ఎవరన్నా అమ్మాయి వచ్చి అన్నా నాకు ఇది జరిగిందంటే నేను ఖచ్చితంగా అమ్మాయి పక్షాన కూడా ఉంటాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మీరు గమనిస్తే నేను ఈ పోరాటంలో జానీ మాస్టర్ గారి మిసెస్ సుమలత గారు యాక్చువల్గా అందరికన్నా పెద్ద సఫరర్ ఆవిడే. ఇప్పుడు పెళ్ళయి 2 పిల్లలున్న ఒక తల్లి అంటే ప్రాణం ఇచ్చి కంటారు పిల్లల్ని, వాళ్ళని ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా లేకుండా పిల్లల్ని చూసుకుంటున్న ఆవిడ కదా నిజంగా మనం ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే. ఒక తల్లి సమాజానికి 2 ఇచ్చింది పిల్లల్ని. వాళ్ళు రేపు కలెక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు అవ్వచ్చు. ఏమీ లేకుండా నేను ఏవో డ్యాన్స్లు వేసుకోను, నా డబ్బులు నేను సంపాదించుకుంటున్నాను కాదు కదా. సో అందరికన్నా ఎక్కువ వాల్యూ ఎవరికైనా ఇవ్వాలంటే ఆడవాళ్ళలో కూడా తల్లికి ఇవ్వాలి. అందుకే మనం తల్లికి వందనం ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా చూస్తుంటాం. మరి ఇంతమందిలో ఎక్కువగా నష్టపోయింది ఆవిడ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? మీకు కేసుని పెట్టిన వాళ్ళైనా మహిళలు కాదు కదా, ఈవిడే మహిళే కదా. అలాగే రాజ్ తరుణ్ కేసులో ప్రీతి అనే అమ్మాయి 20 ఏళ్ళ అమ్మాయికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి ఇలా చేశారని చెప్పి ఆ అమ్మాయి ముందుకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి వెనకాల నేనే నిలబడ్డాను. సో అలా ఏం లేదు, ఇది ఎవరికి అన్యాయం జరిగినా నేను ఉంటాను. కాకపోతే అమ్మాయిలకి జనరల్గానే సపోర్ట్ బోర్డు దొరుకుతుంది, అబ్బాయిలని ఎవరు పట్టించుకోరు కాబట్టి సరే ఒకడు ఉన్నాడు చెప్పు కనీసం. అంటే నేను ఏదో చేస్తాను ఏదో చేయగలను అనేది పక్కన పెడితే కనీసం ఒకడు ఉన్నాడు వినడానికి, ఏదో ఎంతో కొంత సపోర్ట్ దొరుకుతున్నప్పుడు కనీసం ఆత్మహత్యలైనా ఆగుతాయి అంతే.